నమస్తే, వెల్కమ్ టు స్వేచ్ఛాదేవి. సో ప్రస్తుతం నాతో పాటు అయితే తెలంగాణ ఉద్యమకారుడు తెలంగాణ సంపత్ అయితే ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాము. ఏదైతే ఈరోజు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ఉందో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవము తెలంగాణ ఉద్యమకారుడిగా మీరు ఈరోజు ఏం చెప్పదలుచుకున్నారు? అంటే 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాము, 11వ సంవత్సరం కూడా మనం అయిపోవచ్చు. ఏమనుకుంటున్నారు? ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టినట్టు తెలంగాణ ఉద్యమకారులకు, యావత్ తెలంగాణ సమాజానికి మొత్తం తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. నీళ్లు నిధులు నియామకాల లక్ష్యంగా తెలంగాణ రాష్ట్రం ఇలా తెలంగాణ రాష్ట్రం వెనుకడుగు ప్రాంతం పోతుంది. ఆ రోజులో ఉద్యోగాలు పోల్చుకుంటే తెలంగాణలో మొత్తం 100% ఉద్యోగాలలో ఉంటే తెలంగాణకు కేవలం 10% కేటాయించి 90% ఆంధ్ర ప్రాంతానికి కేటాయించి దీన్ని ఓడ్చుకోలేక మా విద్యార్థులు ఆగమవుతారు అనే ఉద్దేశంతో తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యార్థులు బాగుంటారు, తెలంగాణ రాష్ట్రం వస్తే పల్లె బాగుంటుంది, తెలంగాణ రాష్ట్రం వస్తే అనేక వర్గాలు సబ్బండ వర్గాలు బాగుంటాయనే లక్ష్యంతో సకల జనుల సమ్మె అవుతుంది. అన్ని విద్యార్థి సంఘాలు, ప్రజా సంఘాలు ప్రతి ఒక్కటి ఏకమై తెలంగాణ ఉద్యమంలో మమేకంగా పాల్గొన్నాం. ఈ భారతదేశ స్వాతంత్ర ఉద్యమం ఏ రోజైతే అంత పెద్ద ఉద్యమం జరిగిందో ఆ ఉద్యమం తర్వాతకు అంత పెద్ద గొప్ప ఉద్యమం జరిగిందంటే కేవలం తెలంగాణ రాష్ట్ర ఉద్యమమే. సువర్ణ అక్షరాల ప్రపంచంలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే ఉద్యమం కేవలం తెలంగాణ ఉద్యమమే. కొంతమంది తెలంగాణ పేరుతోని అనేక మంది ఉద్యమకారులను రెచ్చగొట్టి వాళ్ళు పదవులు వెళ్తున్నారు. అసలు సీసలైన ఉద్యమకారుల పరిస్థితి ఆగమయ్యారు అని కూడా నేను తెలియజేస్తున్నాను. దీంతో అయితే అమరవీరుల కుటుంబాలు కూడా ఉన్నాయి, 1200 ఉన్నాయి దాదాపు. మరి వాళ్ళకు కూడా ఇప్పటిదాకా కనీసం ఎలాంటి ఒక న్యాయం కూడా చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి మేము ఉద్యోగాలు ఇస్తామని చెప్పి అన్నారు, లేదా తర్వాత పెన్షన్ ఇస్తామన్నారు, ప్లాట్లు ఇస్తామని అన్నారు. కానీ ఈ రోజు వరకు మాత్రం ఇప్పటిదాకా కనీసం ఉద్యమకారులని పట్టించుకున్న నాదుడే లేరు, లేదా అమరవీరులైన ఏవైతే కుటుంబాలు ఉన్నాయో వాళ్ళని కూడా పట్టించుకోలేదు. దీని గురించి మీరేమనుకుంటున్నారు? 10 ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం కోసం కొట్టినట్టు ఉద్యమకారులు, దగాపడ్డ ఉద్యమకారులు ఉన్నారైతే సొమ్మొగొంది సోకొందన్నట్టు అయింది. త్యాగాలు వారి అయితే భోగాలు వీరి అయినాయి. కేవలం 10 ఏళ్లలో తెలంగాణ రాష్ట్రంలో కల్వకుంట్ల కుటుంబం తప్ప ఇంకా ఏ ఉద్యమకారుడు పరిపాలించలేదు. తెలంగాణ సమాజంలో అనేక మంది ఉద్యమకారులు కల్వకుంట్ల కుటుంబం చేయబట్టి అమరవీరులు బలైపోరు. నిజంగా కూడా 1200 మందికి విద్యార్థుల చావుకు కారణం ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ అయితే దాని రెండోది కేసీఆర్ కుటుంబం అని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఒకరు కాదన్న ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే కాకతీయ యూనివర్సిటీ నుంచి మొదలు పెడితే 12 యూనివర్సిటీ విద్యార్థి లోకం మరియు ప్రజా సంఘాలు సకల జనుల సమ్మె అవుతుంది. రాస్తారోకి అవుతుంది. రైలు బూర కానీ ఢిల్లీ చలో ఢిల్లీ ప్రోగ్రాం అనేక కార్యక్రమాలు విజయవంతం చేయడంలో పాత్ర ఉద్యమకారులది. తెలంగాణ కోసం ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1200 మంది విద్యార్థులు ప్రొఫెసర్ జయశంకర్ సార్ నుండి మొదలు పెడితే నేడు శ్రీకాంతాచారి వరకు, వేణుగోపాల్ రెడ్డి వరకు, సుమన్ నాయక్ వరకు, చెల్లి సువర్ణ వరకు ఇంతమంది విద్యార్థి ఉద్యమకారులు చనిపోయిన కూడా కేసీఆర్ వాళ్ళ మీద శవాలు వేరుకొని ముఖ్యమంత్రి పదవిలో అనుభవించి వాళ్ళని కనీసం పట్టించుకొని స్థితిలో ఉన్నది కేసీఆర్. ఆ విధంగా చేసింది అంటే తెలంగాణ రాష్ట్రంలో నాడు కేసీఆర్ ఒక్కడే కాదు, నేడు కాంగ్రెస్ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానన్నది. అది నట్టెంట ముంచింది. గతంలో కాంగ్రెస్ పార్టీ రాగానే ఏం చెప్పింది? ప్రతి ఉద్యమకారులకు కేసులున్న ఉద్యమకారులకు 250 గజాల స్థలం ఇస్తానన్నది. తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తానన్నది. ఈ మాటలు నట్టెంట ముంచి కాంగ్రెస్ పార్టీ కూడా అధికారం వచ్చింది. అది అధికారం వచ్చిన తర్వాత ఉద్యమకారులకు అనగదొక్కుడు తప్ప ఏమీ లేదు. గతంలో కేసీఆర్ గారు అన్నారు కదా, తెలంగాణ రాష్ట్రం వస్తే కాపలి కుక్కలు లేకుండా దళిత బిడ్డల్ని ముఖ్యమంత్రి చేస్తా, లేకపోతే ఉద్యమకారుల పెద్దపీట వేస్తానన్నారు. నిజంగా ఉద్యమకారుల పరిస్థితి రోడ్డు మీద పడ్డదంటే దానికి కారకుడు కేసీఆర్, కేటీఆర్, సంతోష్ రావు. వీళ్ళు ముగ్గురే ప్రధాన కారకులని కూడా నేను తెలియజేస్తున్నా. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసిన బిడ్డలు ఆలే నరేంద్ర నుండి మొదలు పెడితే నేడు ఈటల రాజేందర్ అన్న వరకు, ఆలే నరేంద్ర నుండి మొదలు పెడితే గాదే ఇన్నయ్య వరకు, జిట్టా బాలకృష్ణారెడ్డి అటు చెప్పుకోకపోతే అనేక మంది ఉద్యమకారులు కేసీఆర్ మైకంలో పడి బలైన ఉద్యమకారులు అనేక మంది ఉన్నారు. వీళ్ళందరికీ రాక్షస ఆనందం పొందుతున్న పెద్ద రాక్షసుడు కేసీఆర్ అని కూడా నేను తెలియజేస్తున్నాను. మరి ఏదైతే తెలంగాణను మనం తీసుకొచ్చుకున్నామో నీళ్లు నిధులు నియామకాలు, ఈ 3 ప్రధాన అంశాల మీదనే మనం తెలంగాణను తీసుకొచ్చుకున్నాం. మరి అలాంటి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు మీకు ఇప్పటిదాకా కనిపించలేదా? నీళ్ళేమో కేసీఆర్ ఫామ్ హౌస్కి పోయినాయి, నిధులు కేసీఆర్ ఇంట్లోకి పోయినాయి, నియామకాలు కేసీఆర్ కుటుంబానికి పోయినాయి. ఈ 3
కల్వకుంట్ల కుటుంబం వెళ్తుంది, దాని తర్వాత యనమల రేవంత్ రెడ్డి కుటుంబం వెళ్తుంది. అంటే కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకొచ్చేది ఏంటి అని అంటే మాత్రం పదే పదే వాళ్ళు చెప్పుకొస్తున్నారు, ఇప్పటికీ నేను 50,000 ఉద్యోగాలు ఇచ్చాను అని చెప్పి కూడా రేవంత్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు. అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా నీళ్లు అందేలాగా చూస్తున్నాము, వాటాల్లో కూడా నీళ్లు ఎక్కడ కూడా అటు ఇటు కాకుండా మనకే వచ్చేలా చూస్తున్నాం అని చెప్పి కూడా పదే పదే సార్లు ఆయన చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా ఏవైతే నిధులు ఉన్నాయో వాటి కోసం బయట నుంచి ప్రయత్నిస్తున్నానని కూడా చెప్తున్నారు కదా. జూన్ 2వ తారీఖు తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తానని క్లియర్గా చెప్పిన మాట వాళ్ళే. ఇలా జూన్ 2 ఇటువంటి రెండు సార్లు వచ్చింది కాంగ్రెస్ పార్టీ వచ్చినాక. ఎటు పోయింది? 50,000 ఉద్యోగాలు వేసినామని ఎవరికి ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు? ఎందుకు ఇలా నోటిఫికేషన్ వేస్తున్నారు, ఇలా మళ్ళీ కోర్టుకు పోయేది వాళ్ళే పోతున్నారు. అంటే పేద విద్యార్థులతోనే నిరుద్యోగులతో చెలగాట మాడినోడు గంగలు కలిసిపోయారు. రేపు అదే గతి రేవంత్ రెడ్డి గారికి పడుతుంది. ఇలా నోటిఫికేషన్ వేస్తానని వారే ప్రకటించింది కదా. ఏమైంది నోటిఫికేషన్? ఎక్కడ పోయింది? ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చాను తెలంగాణ రాష్ట్రంలో? మీరు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రగల్భం వల్ల 50,000 ఉద్యోగాలు ఎంతమందికి ఇచ్చినావు? ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చినావు? దానికి ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినావు? దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం రేవంత్ రెడ్డి గారికి ఉన్నది. ఎందుకంటే ఇలా నోటిఫికేషన్ ఇస్తారు, అక్కడ కోర్టుకు పోతారు. నోటిఫికేషన్ ఇస్తారు, ఇంకో విద్యార్థి సంఘాన్ని రెచ్చగొట్టి కోర్టుకు పంపించేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే. దీంట్లో ఎక్కడ ఇలా డౌటే లేదు. ఇలా ఉద్యోగాలు ఇస్తున్నారు, కోర్టుకు పంపించేది కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అని కూడా నేను తెలియజేస్తున్నాను. అంటే జాబ్ క్యాలెండర్ కూడా మేము రిలీజ్ చేస్తామని చెప్పి కూడా వాళ్ళు పదే పదే చెప్పుకొస్తున్నారు కదా. ఎప్పుడు? ఏ రోజు? నిరుద్యోగులంతా మళ్ళీ కేసీఆర్ ప్రభుత్వంలో ఎంతమంది నిరుద్యోగులు చనిపోయారో మళ్ళీ వీళ్ళు కూడా సావులను కోరుకుంటున్నారా తెలంగాణ రాష్ట్రంలో? ఎంతమంది చనిపోతే వీళ్ళకి పైశాచిక ఆనందం పొందుతారు కాంగ్రెస్ వాళ్ళు. ఇలా గతంలో కేసీఆర్ కూడా గిట్లనే చేసిండు. ఉద్యోగ నోటిఫికేషన్ ఇవ్వాల్సి వస్తుందని పేపర్ లీక్ చేసిరు. అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా కేసీఆర్ అడుగుజాడలనే నడుచుకుంటూ పోతుంది ప్రజెంట్ సిచ్యువేషన్లో. ఇలా ప్రజెంట్ పరిస్థితుల్లో కూడా కాంగ్రెస్ పార్టీ కూడా ఇలా నోటిఫికేషన్లు ఇస్తానన్నది కదా. ఏ రోజు ఇస్తుంది? జాబ్ క్యాలెండర్ ఎప్పుడు రిలీజ్ చేస్తుంది? దానికి కనీసం విద్యాశాఖకు ఒక మంత్రే లేడు, దానికి సంబంధించిన మంత్రులే లేరు. మొత్తం రేవంత్ రెడ్డి గారి దగ్గర శాఖలు పెట్టుకొని పేద విద్యార్థులతో నిరుద్యోగులతో చెలగాటమాడాలని చూస్తున్నారు రేవంత్ రెడ్డి. రేవంత్ రెడ్డి గారు ఏమనుకుంటున్నారంటే, నా చుట్టూ సెక్యూరిటీ ఉన్నది, ఇలా మొత్తం ఒక సాయంత్రం వరకు పొద్దుడుతుంది, నేను ముఖ్యమంత్రిగా ఉన్నా, ఎలాంటి పాలన చేత కాదు, నేను ఎలాంటి ఉద్యోగాలు రిలీజ్ చేయ, నాతోని పరిపాలించే సత్తా నా దగ్గర లేదని వాళ్ళే ఒప్పుకుంటున్నారు. ఇంకా వాళ్ళు ఎక్కడ ఉద్యోగాలు రిలీజ్ చేస్తారండి? మరి ఏంటి పరిస్థితి ఏంటి? అంటే తెలంగాణ తల్లి అని అంటే తెలంగాణ అంటే గొప్పగా ఆర్థికంగా కూడా చాలా గొప్పగా ఉండేది. అలాంటిది ఈరోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి చూసుకున్నా కూడా మనం వెనకాల పడిపోతున్నాము, అప్పుల పాలవుతున్నాము, రాష్ట్రం అప్పులలో కూరుకుపోతుంది. ఇదంతా కూడా మరి ఏంటి? దీనికోసమైనా మనం తెలంగాణని తెచ్చుకున్నది అని కూడా కొంతమందికి అనిపిస్తుంది. మరి అలాంటిది ఈరోజు పరిస్థితి ఏంటంటారు? ఇలా వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడంలో నేను వ్యతిరేకించాను. కానీ తెలంగాణ తల్లి విగ్రహం అంటే బతుకమ్మ ఉంటుంది, తెలంగాణ తల్లికి నగలు ఉంటుంది, తెలంగాణ తల్లికి ఇలా పండించే రైతన్నది వరి ఉంటుంది, పండించే కూరగాయలు ఉంటాయి తెలంగాణ తల్లికి. ఇలా ఒక మహిళ ఆడబిడ్డ, తెలంగాణ ఆడబిడ్డ సింధూరంగా ఎట్లా తయారవుతుందో ఆ విధంగా ఉంటుంది. కానీ తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీ కలర్లో ఉండి పచ్చ కలర్ పెట్టి తెలంగాణ తల్లిని పెడితే ఎవరు సమర్థిస్తారు? సాధారణ మహిళ అంటే నేను ఒక చాకలేలమ్మ విగ్రహాన్ని పెడితే నేను ఒప్పుకుంటా. చాకలేలమ్మ కూడా ఒక సామాన్య మహిళ, సాయుధ పోరాటంలో నెంబర్ 1 పాత్ర ఉన్నది. ఇలా చెల్లి సువర్ణమ్మ విగ్రహం పెడితే నేను ఒప్పుకుంటా, ఒక శ్రీకాంతాచారి విగ్రహం పెడితేనే ఒప్పుకుంటాము. ఇలా నిజంగా తెలంగాణ తల్లి ఎట్లా ఉన్నదో, కనీసం తెలంగాణ తల్లికి సాధారణ మహిళకు తేడా తెలవని మూర్ఖులు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఇలా తెలంగాణ నిజంగా పచ్చ కలర్ ఉన్న చీర కట్టిన విగ్రహం ఎవరు పెట్టారన్నారండి? ఇలా తెలంగాణ ఆత్మగౌరవం మీద నువ్వు ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాగానే తెలంగాణ ఆత్మగౌరవం మీద దెబ్బ కొట్టింది. జయ జయ హే తెలంగాణ గీతాన్ని తీసుకుపోయి ఆంధ్రకు సంబంధించిన రైటర్కి ఇచ్చింది. ఇలా తెలంగాణ బిడ్డలు తెలంగాణలో ఉన్నట్టు ఇలా కవి గాయకులు లేక బయట ఆంధ్ర ప్రాంతానికి చెందిన ఆయనలతో రాపించుకున్నాం. ఆ రోజే తెలంగాణ మీద సవంతి తల్లి ప్రేమ అర్థమైంది రేవంత్ రెడ్డి గారికి. ఇలా ఎట్లుంటుంది? ఇలా సచివాలయం ముందర పెట్టిన విగ్రహం ఏదైతుందో, నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు నిజంగా కూడా తెలంగాణ రాష్ట్రం మీద అభిమానం ఉంటే అమరవీరుల స్తూపం నిర్మించమనండి. కాంగ్రెస్ పార్టీలకు తెలంగాణ మీద ఉద్యమకారుల మీద గిట్ట చిత్తశుద్ధి ఉంటే సచివాలయంలో ఒక అమరవీరుల స్తూపం నిర్మించమనండి. ఒకరు కాదు, 69 ఉద్యమం పెడితే నేడు 2014 వరకు అనేక మంది విద్యార్థులు చనిపోయారు. వాళ్ళందరికీ చిహ్నంగా వాళ్ళ పేరు మీద ఒక అమరవీరుల స్తూపం ఏర్పాటు చేయమనండి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే సచివాలయం దగ్గర
ఇలా ఎవరికంటే మాటలు చెప్పి ఇలా రోజులు కలుపుతున్నట్టు ముఖ్యమంత్రి గారు ఎవరికి మాటలు చెప్పి ఇలా ఎవరికి ప్రజల్ని మధ్య పెట్టాలని చూస్తున్నారు. ఇలా కాంగ్రెస్ పార్టీ మొత్తం విఫలమైంది. ఇలా కేసీఆర్ ఏ తప్పులు చేసిండో కాంగ్రెస్ పార్టీ అదే తప్పులు చేస్తున్నది. కానీ కేటీఆర్ అయితే హ్యాపీగా చెప్తున్నాడు కదా, బయట గొప్పలు చెప్పుకొస్తున్నారు, బయట వేరే దేశానికి వెళ్ళి కూడా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అక్కడ ఎన్ఆర్ఐలతో జరుపుకుంటున్నారు కదా. బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చారు ప్రజలు. ఇలా బీఆర్ఎస్ పార్టీకి వీఆర్ఎస్ ఇచ్చారు. బీఆర్ఎస్ పార్టీ చేసుకునేది ఏంటంటే తెలంగాణ ఉద్యమ ద్రోవుల సమితి. అది బీఆర్ఎస్ పార్టీ భారత రాష్ట్ర సమితి కాదు, తెలంగాణ ఉద్యమ ద్రోవుల సమితి. జై తెలంగాణ అన్న ఉద్యమకారులు ఇలా గానే ఉన్నారు, నై తెలంగాణ అన్నోళ్ళు నీ పగపంటున్నారు. ఇలా నీకు రాయి తెచ్చి ఇలా నీ జెండా పట్టినోడేమో ఇలా హాస్పిటల్ పాలైండు, ఇలా నీకు జై కొట్టినోడేమో ఇలా పేదింట్లో గట్లనే ఉన్నాడు. కానీ నీకు నై తెలంగాణ అన్నోడు మాత్రం ఇలా బంగళాలు కట్టుకున్నారు, వేల కోట్లు సంపాదించుకున్నారు నీ దగ్గర. ఇలా అనేక పాటు నష్టం చేసిందంటే ఇలా బీఆర్ఎస్ పార్టీ. తెలంగాణ ఉద్యమకారులను ఇలా ఆగం చేసిందంటే బీఆర్ఎస్ పార్టీ. ఎవరు చేసిందంటే అభివృద్ధి? ఇలా నువ్వు పాలన చేస్తే అయిపోతుందా? నీ గుంత నువ్వే చదువుకున్నావు, నీ ఫామ్ హౌస్ పాలన నువ్వే చేసుకున్నావు. ఇలా నీ కొడుకుకు మంత్రి పదవి ఇచ్చినావు, నీ బిడ్డకు ఎమ్మెల్సీ ఇచ్చినావు, ఎంపీ ఇచ్చినావు, నీ అల్లునికి మంత్రి పదవి ఇచ్చినావు, నీ సడకం కొడుకుకి ఇలా రాజ్యసభ సభ్యుడు ఇచ్చినావు. అంటే ఇంతమందిని వదిలిపెట్టి అనేక మంది విద్యార్థి ఉద్యమకారులు ఆగమవుతుండే కదా. నువ్వు కనీసం నీ పార్టీ నీ కుటుంబం పరిపాలించుకున్నవే. నువ్వు ఎట్లా ఉన్నాడు తెలంగాణ ఉద్యమకారుల మీద ప్రేమ? ఇలా ఎక్కడ అభివృద్ధి చేసినావు, ఎన్ని పెట్టుబడులు చేసినావు, దాని మీద ఒక శ్వేతపత్రం నువ్వు కూడా గతంలో మంత్రి చేసినావు కదా. నీ ప్రభుత్వంలో ఎంత కుంభకోణం జరిగింది, నువ్వు ఎంత అవినీతి జరిగింది, దాని మీద కూడా నువ్వు వివరించాలని కూడా నేను కేటీఆర్ గారిని బీఆర్ఎస్ పార్టీ నాయకులను కూడా హెచ్చరిస్తున్నాను.